మత్తయి సువార్త 6వ అధ్యాయము 7వ వచనము ఈ విధముగా సెలవిస్తుంది. మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు అన్యజనుల వలె వ్యర్థమైన మాటలు వచింపవద్దు, విస్తరించి మాటలాడుట వలన తమ మనవి వినబడునని వారు తలంచుచున్నారు. యేసుక్రీస్తు ఈ భూమి మీద ఉన్నప్పుడు ప్రార్థన ఎలా చేయాలో అన్నది ఆయన నేర్పించాడు. వండర్ఫుల్. అయితే అంతకంటే ముందు ఆయన ప్రార్థన ఎలా చేయకూడదో ఆయన తెలియపరుస్తున్నాడు. మరి యేసుక్రీస్తు అంటూ ఉన్నాడు, మీరు ప్రార్థన చేసేటప్పుడు వ్యర్థమైన మాటలు వచింపవద్దు, అనగా ఊరికనే ఏదో మాట్లాడాలి కదా అన్నట్లుగా మాట్లాడే ఆ మాటలను మీరు పలకవద్దు అని యేసుక్రీస్తు ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాడు. మరి ఎందుకు ఆయన అలా అంటూ ఉన్నాడు అంటే, ఒకటి, వ్యర్థమైనవి ఆయనకు అవసరం లేదు. అలాగనే ఈ వ్యర్థమైన మాటలు అతి సాధారణంగా ఈ లోకములో మాట్లాడేవారు అన్యులైన వారే. అన్యజనులే వ్యర్థమైన మాటలు మాట్లాడతారు. అది ఏ కారణాన్ని బట్టి అయినా కావచ్చు గాక, కానీ వారి వలె మనము ఉండకూడదు. ఈ వ్యర్థమైన ఉచ్చారణ, వ్యర్థమైన ఈ పలుకులు మనము ప్రార్థనలో చేయకూడదు. ఎందుకంటే ఇలా ఎక్కువ మాట్లాడితే, ఓవర్ గా మాట్లాడితే, ఏది పడితే అది మాట్లాడితే, గలగల అని ధారాళముగా ప్రవాహం వలె ఎక్కువ కంటెంట్ ఉండేలాగున ఎక్కువ మాట్లాడితే అక్కడేదో విషయం ఉండొచ్చు అన్నట్లుగా అన్యులు అనుకునేలాగా మీరు అనుకోవడానికి లేదు. కాబట్టి మీరు ప్రార్థన చేయనప్పుడు జాగ్రత్తగా ఉండండి అని యేసుక్రీస్తు సూచిస్తూ, ఆయన అతి ప్రాముఖ్యముగా యేసుక్రీస్తు ఈ భూమి మీద ఉన్నప్పుడు ఆయన చేసిన ప్రార్థనలన్నీ కూడా అది వెరీ వెరీ షార్ట్ గా ఉండేది. చాలా లిమిటెడ్ టైం వరకు మాత్రమే ఉండేది అని ఈ సందర్భంగా మనం తెలుసుకోవాలి. మరి యేసుక్రీస్తు గాలి తుఫాను భయంకరంగా వచ్చి ఆ గాలి తుఫాను చేత ఇటు అటు కొట్టబడుచున్న సమయంలో యేసుక్రీస్తు సింపుల్ గా ఆయన వాక్య భాగంలో ఏమన్నాడు అంటే, పీస్ బీ స్టిల్ అని ఆయన అనడం జరిగింది. నువ్వు నిమ్మలముగా అయిపో అన్న ప్రార్థన కూడా మనము చూడగలము. అది ప్రార్థనైనా అంటే అది ముమ్మాటికి ప్రార్థనే ప్రేమైన దేవుని బిడ్డలారా. అలాగనే లాజరును గూర్చి యేసుక్రీస్తుకు అనేక మంది తెలియపరిచినప్పుడు ఆయన ఎలాగైనా సరే ఆయన దూర ప్రాంతంలో ఉన్నా కూడా యేసుక్రీస్తు కొన్ని దినముల తరువాత అక్కడకు చేరుకోవడం జరిగింది. మరి లాజరు మరణించిన ఆ యొక్క వార్త తెలిసిన యేసుక్రీస్తు ఆ కుటుంబాన్ని దర్శించాడు. మరి అక్కడికి వచ్చిన తర్వాత చనిపోయిన లాజరును గూర్చి యేసుక్రీస్తు అన్న మాట ఏంటో తెలుసా? లాజరు బయటికి రా. అంతే ఆయన చేసిన ప్రార్థన, అంతే. ఇదే ఆయన చేసిన ప్రార్థన. యేసుక్రీస్తు ఈ భూమి మీద ఉన్నప్పుడు ఆయన చేసిన ప్రార్థన ఎప్పుడు కూడా అది గంటల గంటల తరబడి, అది లాంగ్ ప్రేయర్ గా, అది చాలా పెద్ద ప్రార్థనగా ఆయన చేయలేదు. ఒకవేళ ఆయన చేసిన అది చాలా తక్కువ మార్లు మాత్రమే చేశాడు. అది 1-2 సంఖ్యలో అన్నట్లుగా ఆయన లాంగ్ ప్రేయర్స్ చేశాడు. యేసుక్రీస్తు ఈ భూమి మీద నివసించిన కాలం అంతటిలో ఆయన గురించి వ్రాయబడిన ఆ యొక్క సువార్త పుస్తకములు, పత్రికలు అన్నిటిలో యేసుక్రీస్తు చేసిన ఒకే ఒక లాంగ్ ప్రేయర్ ఏంటంటే యోహాను సువార్త 17వ అధ్యాయము. ప్రియులారా, అది మన నిమిత్తమై మనల్ని గూర్చి ఆయన తండ్రికి విజ్ఞాపన చేస్తూ మన కొరకే చేసిన ప్రార్థన కాబట్టి అది ఆ విధముగా లాంగ్ ప్రేయర్ గా ఉండడం జరిగింది. మరి దీన్ని బట్టి మనం ఏం తెలుసుకోవాలి అంటే, దేవునితో సహవాసము ఉండడము అన్నది అది ఇంపార్టెంట్ కాదా అంటే, దేవునితో సహవాసము కలిగి ఉండడం అన్నది చాలా ప్రాముఖ్యమైనది. అయితే దేవునితో మనం సహవాసము కలిగి ఉండుటకు ఆ ప్రార్థన ద్వారా దేవుని యొక్క సహవాసంలో మనము ఉండాలని చేసే ప్రయత్నము చాలా మంచిదే. అయితే మనము చాలా సార్లు మనము ఈ యొక్క సహవాసము కొరకు ఏదైతే సర్వసాధారణమైన ప్రార్థన మనం చేస్తామో అది ఒక్క సైడ్ మాత్రమే అని మనం తెలుసుకోవాలి. ఎందుకంటే 5వ కీర్తన 1-2 వచనంలో ఏమని రాయబడి ఉంది అంటే, ప్రార్థన అన్నది ధ్యానించుట అని, ధ్యానించుట అన్నది ప్రార్థన అని. అంటే దాని అర్థం ఏంటి? మనం ప్రార్థించినప్పుడు మన ధ్యాస దేనిపైన ఉంది అన్న దానిని మనము గుర్తించవలసిన అవసరం ఉంది. మరి దీన్ని బట్టి మనం తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే, మనం ప్రార్థించినప్పుడు మన దృష్టి, మన యొక్క ధ్యాస దేవుని విషయాలపైన మన కేంద్రీకృతం చేసి, అనగా మన మనస్సును దేవునిపైనే లేక దేవుని సంబంధిత విషయాలపైనే మనము దృష్టి నిలిపి మనము ఆ విధంగా గనక మనం ప్రార్థన చేయగలిగితే అది నిజముగానే మనము దేవునితో సహవసించినట్లే, దేవుని సహవాసంలో మనం ఉన్నట్లే. కాబట్టి మనము వ్యర్థమైన మాటలు, కొన్ని మాటలు లేదంటే కొంత సమయము ప్రార్థన అని చెప్పి మనం ఒక సమయాన్ని గడుపుతూ ఉన్నాము అన్నంత మాత్రాన అది దేవునికి అంగీకారమైన ప్రార్థనగా ఉండదు. కానీ మనం ప్రార్థనలో దేవునితో సహవాసం చేయాలి అన్నది మనం గుర్తించి, మరి దేవునితో సహవాసం చేయాలనుకుంటున్న మనము దేవుని విషయాలపైన అయినా సరే మనం దృష్టి నిలిపి ధ్యాస కలిగి మనము ప్రార్థించగలిగితే అది దేవునితో సహవసించు సమయము కాబట్టి ఖచ్చితంగా అది ప్రార్థనగా గావింపబడుతుంది. అది ప్రార్థనగా దేవుని దృష్టిలో కూడా అంగీకారంగా ఉంటుందని